ఇప్పుడు హారిక గారి ఆవేదన వీడియో ఒకటి చూసిన తర్వాత ఈ ఇష్యూలోకి వెళ్దాం. నేను కష్టపడి ఈ జిల్లా పరిషత్ చైర్మన్గా ఎక్కడ కూడా ఎవరిని నా లిమిట్స్లోనే నేను మాట్లాడాను తప్ప లిమిట్స్ క్రాస్ అయ్యి చేసింది ఏదీ లేదు, విమర్శించింది లేదు, వ్యక్తిగతంగా మాట్లాడింది లేదు. కానీ ఈరోజు ఆయన నాకు ఇచ్చిన బిరుదు మహానటి కూడా సరిపోదంట నా ముందు. అంటే వినడానికి అలివి కానీ జుగుప్సాకరమైన మాటలు నా చెవులతో నేను విన్నాను. రావే బయటికి అని అంత అసహ్యంగా మాట్లాడుతూ అంత చండాలంగా మాట్లాడిన అన్ని శిక్షించాల్సింది పోయి ఈరోజు వారిని సపోర్ట్ చేస్తూ నన్ను మహానటి అని బిరుదునిచ్చారు. ఈ గుండెల్లో ఉన్న బాధకి మీరు మూల్యం చెల్లించుకోకుండా తప్పదు. రైట్, ఓకే, ఎక్కడైనా సరే మహిళలను గౌరవించాలన్న దాంట్లో ఎలాంటి వివాదం లేదు. కానీ బట్ పోలీసులు కేవలం ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద కేసు పెట్టారు, ఓకే, అది వాళ్ళు తెలుగుదేశం మీడియా ప్రముఖంగా ఇస్తుంది. మరి హారిక బాధ ఏంటి? అంతకుముందు రోజా గారిని పరమ నీచంగా మాట్లాడినటువంటి విషయంలో కూడా తెలుగుదేశం మీడియా ఎట్లా వ్యవహరించింది? ఆయనకేమో కోర్టులోనే అసలు రిమాండ్ కూడా పంపించకుండా అప్పుడున్న పరిస్థితి. మన రామ్నాథ్ గారు చెప్పండి, హారిక బాధ ఇవన్నీ మరి అన్నింటినీ సమానంగా చూడాల్సిన అవసరం ఉంది కదా, మీడియా కానీ ఆయా వ్యవస్థలు కానీ, మీరేమంటారు? కొమ్మినేని గారు, మీకు మల్లాది విష్ణు గారికి నమస్కారం. ఇప్పుడు ఈ మహిళల పట్ల వాళ్ళ ఆత్మగౌరవం కాపాడే విషయంలో, వాళ్ళకి మద్దతు ఇచ్చే విషయంలో మీడియా కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, వాళ్ళ హోదాలు, వాళ్ళు ఏ పొజిషన్ లో ఉన్నారు, వాళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉంది, వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారు, ఇవన్నీ లెక్కలు వేసుకున్న తర్వాత మాత్రమే వాళ్ళు సంఘీభావం తెలుపుతున్నారు అనేది ఈ మధ్య చాలా క్లియర్ గా అర్థమవుతుంది. హారిక గారి మీద దాడి చేస్తేనేమో ఆమె మహానటి అంటున్నారు. అట్ ది సేమ్ టైం మహానటి కాదండి, ఆవిడ మీద దాడి చేసినప్పుడు నానా చండాలంగా ఆవిడ చెప్పింది కదా, జుగుప్సాకరమైన మాటలు మాట్లాడితే ఆ కేసు పెట్టకపోయి ఎదురు కేసు పెట్టారని వచ్చింది. కేసు ఒత్తిడి చేస్తే కీలకమైన వ్యక్తులు వదిలేసి మామూలు కేసు పెట్టేశారని వార్త వచ్చింది. అంటే పోలీసులు పూర్తిగా ప్రభుత్వంతో కలిసే పని చేస్తూ ఉన్నారు, దాంట్లో అనుమానం ఏం లేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక చోట ఏదైనా దాడి చేయడానికి వెళ్తున్నారంటే ఫస్ట్ పోలీసులు కూడా అక్కడికి వెళ్తూ ఉన్నారు. దాడి చేయడానికి వీళ్ళు వచ్చారని తెలిసి కూడా పోలీసులు వాళ్ళని ఏమనడం లేదు, వైసీపీ వాళ్ళని రాకుండా చూస్తున్నారు. ఒకవేళ వైసీపీ వాళ్ళు వస్తే దాడి చేసిన తర్వాత మేమేం చేస్తామో మేము రావద్దని చెప్పాం కదా అని సింపుల్ గా చెప్తున్నారు. అంటే ఒక అధికార పార్టీ అయినంత మాత్రాన ఒక దారినంతా ఆక్యుపై చేసి పలానా వాళ్ళు ఈ దారిలోకి వస్తే మేము కొడతాము అంటే పోలీసులు చూస్తూ ఊరుకుంటారా? గతంలో బండారు సత్యనారాయణ మూర్తి గారు రోజా గారి మీద వాడిన వ్యాఖ్యలు ఈ దేశ చరిత్రలోనే ఎవరు వాడి ఉండరు. అంత దారుణంగా మాట్లాడితే ఆయనకి ఎమ్మెల్యే పదవి ఇచ్చేసి ఎమ్మెల్యేగా చేశారు. ఎమ్మెల్యే పదవి సార్, అసలు ఆయన్ని రిమాండ్ కూడా పంపించలేదు అప్పుడు. మరి అప్పుడు పోలీసులు ఎందుకు మరి సరైన సెక్షన్లు పెట్టలేదా? ఇప్పుడు మొత్తం చట్టంలో ఉన్న సెక్షన్లన్నీ కనపడిన వాళ్ళందరి మీద పెట్టేస్తున్న పోలీసులు అప్పుడు ఎందుకు పెట్టలేకపోయారు? మరి హైకోర్టులో కూడా ప్రసన్న కుమార్ రెడ్డి గారిని ఉద్దేశించి ఒక మహిళ పట్ల అలాంటి వ్యాఖ్యలు చేస్తారా అని మందలించారు. కానీ బండారు సత్యనారాయణ మూర్తి గారు చేసిన వ్యాఖ్యలు కూడా కోర్టు దృష్టికి పోలేదేమో. మరి ఆ వ్యాఖ్యలు ఏంటి పరిస్థితి ఏంటి అన్నది కూడా అర్థమైంది. రోజా గారిని, లక్ష్మీ పార్వతి గారిని 60 ఏళ్ళు దాటిన ఆమెకి తీరా ఎన్నికల సమయంలో ఒక యువకుడితో ఏదో సంబంధం అంటగట్టి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో డ్రైవ్ చేశారు అంత దారుణంగా. మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మహిళలకి ఎవరికి ఆత్మగౌరవం ఉండదు, బీసీలకి ఉండదు, ఎవరికి ఉండదు. మా తెలుగుదేశం పార్టీలో ఉంటే మాత్రమే మేము ఆడవాళ్ళకి వాళ్ళ ఆత్మగౌరవానికి బాధ్యత వహిస్తామన్నట్టుగా ఉంది. ఎందుకు కొమ్మినేని గారు ఇప్పుడు శ్రీకాళహస్తిలో జరిగింది ఏంటది వినిత గారి మీద, సరే దాంట్లో మొదటి విక్టిమ్ ఆ డ్రైవర్ శ్రీనివాస్ అనే వ్యక్తి, ఆయన కుటుంబం. కానీ రెండో విక్టిమ్స్ వీళ్ళే చెప్పాలంటే. వాళ్ళు ఏదో గొడవలో హఠాత్తుగా చనిపోయారు, దురదృష్టం వీళ్ళు చెప్పాలంటే. కానీ మా వీడియోల్ని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మా వీడియోల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, ప్రైవేట్ వీడియోల్ని, బెడ్రూమ్ లో వీడియోల్ని రికార్డ్ చేయించారు, 30 లక్షల రూపాయలు ఇచ్చి డబ్బులు ఇచ్చి మరీ ప్రలోభ పెట్టి తీసుకుపోయారు అని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి సమాచారం ఇస్తే పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఇది దుప్పటి పంచాయతీ చేసి వదిలేయాల్సిన అంశమా? ఒక మహిళా నాయకురాలకు సంబంధించిన ప్రైవేట్ వీడియోలతో ఒక తెలుగుదేశం పార్టీ కూటమిలో ఉన్న ఎమ్మెల్యేని బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటే తక్షణం స్పందించాల్సింది పోయి మీరు ఈ విషయాన్ని బయట చెప్పొద్దు, పోలీసులకు చెప్పొద్దు, రాజకీయంగా ఇబ్బందులు వస్తాయి, టీడీపీతో గొడవద్దు అని అన్నారంటే పవన్ కళ్యాణ్ గారు నిజంగా పవన్ కళ్యాణ్ గారు నేను మొత్తం వార్త మొత్తం చదివే టైం కుదరలేదు, కానీ ఆశ్చర్యం కలిగిస్తా ఉంది. మీరు చెప్పింది సంచలనంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు బయట పెట్టొద్దని చెప్పారా ఆ విషయం? ఒక మహిళకి అంత దారుణంగా వీడియోలు తీస్తే అవి ఏమి బయట పెట్టొద్దని నిజంగా ఆయన చెప్పుంటారా? మరి చెప్పారని వాళ్ళే పోలీసుల వాంగ్మూలంలో చెప్పారు, కస్టడీలో చెప్పారని చెప్తున్నారు. చెప్పొద్దండి, నేను మాట్లాడతాను చంద్రబాబు నాయుడు గారితో, బొజ్జల సుధీర్ రెడ్డితో మాట్లాడతాను, మీరు బయట పెట్టొద్దండి, పోలీసులకు చెప్పొద్దండి అని రాశారు. మరి వాళ్ళే చెప్పారండి.
అంటే ఒక కన్సర్న్ ఏంటి పవన్ కళ్యాణ్ గారు, నిజంగా అది జరిగింటే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయండి అని చెప్పాలి. అలా కాకుండా నేను దుప్పటి పంచాయతీ చేస్తాను మీరు ఎక్కడ బయటకు చెప్పొద్దండి అన్నారంటే ఒక మహిళల పైగా ఆ పని చేసిందే ఒక ఆకతాయి కాదు, ఒక ఎమ్మెల్యే, రూలింగ్ పార్టీ ఒక ఎమ్మెల్యే ఒక మహిళా నాయకురాల మీద అంత పెద్ద ప్రయోగం చేస్తే, అంత కుట్ర చేస్తే దాని ఏంటి, సరే పవన్ కళ్యాణ్ గారు వద్దు ఫిర్యాదు చేయొద్దండి మీరు నేను మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారితో అంటే ఆగామని చెప్తూ ఉన్నారు. కానీ ఆ తర్వాత ఆయన సక్రమంగా చేశారంటే లేదు. ఆ తర్వాత కూడా మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తూ వచ్చారు ఎమ్మెల్యే గారని స్పష్టంగా వాళ్ళు పోలీసులు చెప్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారు కనీసం దీంట్లో జాగ్రత్తగా తీసుకోలేదు, కనీసం చంద్రబాబు నాయుడుతో కూడా మాట్లాడలేదనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అంటే ఆ విధంగా వదిలేశారు నాయకురాన్ని. దాంతో వాళ్ళు సొంతంగా డీల్ చేసే ప్రయత్నంలో గొడవ జరిగి అంతవరకు వెళ్ళిపోయింది. డిప్యూటీ సీఎం గారు ఏమాత్రం జాగ్రత్త వహించి సరే ఆయన చేయాలనుకున్నట్టే రాజకీయంగా మనం టీడీపీతో ఇబ్బందులు రాకూడదు కాబట్టి మీరు మీ బెడ్రూమ్ లో వీడియోలను వాళ్ళు తీసుకున్నా కూడా మీరు మాట్లాడొద్దండి అంత చెప్పిన ఆయన కనీసం ఆ తర్వాత ప్రికాషన్స్ తీసుకోవాలి కదా ఇష్యూ ముందుకు పోకుండా. కానీ కంటిన్యూగా వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తూ మహిళల పట్ల మహిళల గౌరవం పట్ల మేము చాలా గట్టిగా ఉంటామని చెప్పిన పెద్ద నేతలు అట్లా వ్యవహరిస్తే దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్కి అంతా తెలుసని ఆయన వెంటనే స్పందించి ఉంటే డ్రైవర్ హత్య జరిగేది కాదు, చంద్రబాబుతో మాట్లాడి సెటిల్ చేస్తా అన్నారు కానీ పట్టించుకోలేదని చెప్పి వీరు చెప్పినట్లుగా ఇవాళ కస్టోడియల్ విచారణలో తేలింది. ఇప్పుడు చెన్నై పోలీసులు ఏం చేసే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు చెన్నై పోలీసు వాళ్ళ స్పష్టంగా ఇదంతా పవన్ కళ్యాణ్ గారికి తెలుసు అంటే ఈ బ్లాక్ మెయిల్ వ్యవహారం ఈ కేసు ఇంతవరకు వెళ్ళడానికి కారణం ఏంటన్నది పవన్ కళ్యాణ్ కు తెలుసు అన్నది కూడా కనీసం ఒక సాక్షిలాగైనా కూడా చెన్నై పోలీసులు పిలిచే అవకాశం కూడా ఉంటుంది. వాళ్ళు ఏపీ పోలీసులు కాదు కాబట్టి అందుకేనా వీళ్ళు ఏపీకి తీసుకురావాలని ఈ కేసును ట్రై చేస్తున్నారా? ఇప్పటికీ కూడా ఈ కేసును ఏపీకి తేవడానికి పెద్ద ఎత్తున లాబింగ్ చేస్తున్నారని ఒక చర్చ నడుస్తోంది. ఏపీకి వస్తే దీని మొత్తం కేసు నీరు గార్చి అసలు వ్యక్తి ఎంత దురదృష్టం అంటే జనసేన పార్టీ వాళ్ళు ఆలోచించుకోవాల్సింది. సరే మేము కోటా వినూత మీద వేటు వేశాము, బహిష్కరణ వేటు వేశామని జనసేన వాళ్ళు గర్వంగా చెప్పుకుంటున్నారు. సరే బాగానే ఉంది. కానీ మొత్తం మూలం ఈ ఎపిసోడ్ అంతా మూలకారకుడైన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మీద ఏం చర్యలు తీసుకున్నారు? మేము మా నాయకురాల మీద మేము చర్యలు తీసుకున్నాం, మీరు మీ నాయకుడి మీద ఏం చర్యలు తీసుకున్నారని కనీసం తెలుగుదేశం పార్టీ వాళ్ళని అడిగే స్థితిలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారా? లేదు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎంతసేపు నాకు డిప్యూటీ సీఎం పదవి ఉంది, నన్ను బాగా చూసుకుంటున్నారు కాబట్టి మిగతా వాళ్ళ సంబంధించిన ఆత్మగౌరవము వాళ్ళ ఇష్యూస్ నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నట్టుగా జనసేన పార్టీలో వ్యవహారం నడుస్తోంది. ఎవరైనా మాకు అన్యాయం జరుగుతోంది, బూట్లు తుడిచే వాళ్ళలా చూస్తున్నారని మాట్లాడితే వాళ్ళని ఏకంగా ఇన్ఛార్జ్ పదవుల నుండి కూడా తొలగించేస్తూ ఉన్నారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతోంది, పవన్ కళ్యాణ్ గారు ఏమి కూటమిలో కనీసం ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా ఒక మహిళకు సంబంధించిన ప్రైవేట్ వీడియోని తీసుకెళ్తున్నా కూడా కనీసం ప్రశ్నించలేని స్థితిలో ఉన్నారంటే జనసేన వాళ్ళు ఆలోచించుకోవాలి. చెన్నై పోలీసులు విచారణకు పిలుస్తారేమో చూడాలి. ఆ విచారణకు పిలవడానికి ముందు ఈ కేసు ఏమైనా ఏపీకి తెస్తారా? ఏపీకి తెచ్చారంటే మాత్రం కేసు లేనట్లే. పైగా హత్య చేసిన తర్వాత ఈ డెడ్ బాడీని ఎక్కడ పంపించాలన్న దాని మీద కూడా ఇంకో కోవర్టు ద్వారా ఈయనే ఎమ్మెల్యేనే వాళ్ళకు తప్పుదారి పట్టించారు. ఏపీలో వద్దు చెన్నైలో ఏంటి ఎవరు పట్టించుకోరు అని చెప్పారని చెప్తున్నారు. అంటే ఏపీలో వేసి ఉంటే కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి జనసేన పార్టీ ద్వారా ఈ కోటా వినూతకి ఏదన్నా కాస్త ఫేవర్ జరుగుతుందేమో ఆ అవకాశం కూడా ఇవ్వకుండా వీళ్ళని రాజకీయంగా నేలమట్టం చేసేయాలన్న ఉద్దేశంతో ఈ డెడ్ బాడీని తీసుకెళ్లి చెన్నైలో వేయండి అని ఈయనే తప్పుదారి పట్టించారని కూడా చెప్తున్నారు. ఇంత కుట్ర జరిగితే ఇంత కాన్స్పిరసీ ఉంటే కనీసం ఆ ఎమ్మెల్యే గురించి ఏం చర్యలు లేవు, ఏమీ తెలియనట్టు పత్రికల్లో 3 రోజులైంది. కాదు అంతకంటే పెద్ద సంచలనం మీరు చెప్పిన తర్వాత నేను కొంచెం లోపలికి వెళ్ళగలిగాను టైం. దాంట్లో చాలా సంచలనంగా ఉంది. మరి ఈ చెన్నై పోలీసులకు ఇచ్చిన దాంట్లో నేను సీఎంతో ఎమ్మెల్యేతో సుధీర్తో మాట్లాడతాను, సర్దుబాటు చేస్తాను, పోలీసులకు ఫిర్యాదు చేయొద్దు, ప్రభుత్వానికి రెండు పార్టీలకు ఇబ్బంది కలుగుతుందని చెప్పడం అంటే ఇక అసలు మరి పవన్ కళ్యాణ్ గారి మహిళల పట్ల చూపించే గౌరవం ఇదే? నా వీడియోలు ఈ గొడవ ఇంత జరుగుతూ ఉంటే ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయొద్దని పైగా ఇంకోటి అన్నారటండి, మేము పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నప్పుడు అడ్డుకోకుండా ఉన్నా బాగుండేది, పోలీసులే కేసు నమోదు చేసి దర్యాప్తు చేసేవారేమో అంటూ టీడీపీ ఎమ్మెల్యే సుధీర్ బ్లాక్మెయిలింగ్. మరోవైపు మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పట్టించుకోకపోవడంతో ఏం చేయాలో తోచలేదు అంటూ ఆ తర్వాత పరిణామాల మీద వివరించారండి. నిజంగా ఒక బాధ్యత కలిగినటువంటి ఉప ముఖ్యమంత్రి గారు అలా చేయవచ్చా? ఇదేనా మహిళలకు ఇచ్చే గౌరవం? ప్రత్యర్థులకు సంబంధించి కానీ వేరే తమకు నచ్చని వాళ్ళది ఏదైనా చిన్న ఇష్యూ జరిగినా ఇంకేముంది మహిళలకు అట్లా ఇట్లా అవుతుందన్నప్పుడు ఇప్పుడు చంద్రబాబు గారు మాట్లాడలేదు, సుధీర్ గారు ఏమయ్యారో తెలియదు, ఆయన సమాధానం ఇచ్చినట్టు కనపడలేదు. పవన్ కళ్యాణ్ గారు అయితే సొంత పార్టీ మహిళా నేతకే ఈ పరిస్థితి ఏర్పడటానికి ఆయనే కారణమని ఆవిడ చెబుతున్నట్లుగా ఉంది. ఆయన పట్టించుకోకపోవటం వల్ల ఇది చాలా పెద్ద విషయం కాదంటారా? కొమ్మినేని గారు,
పవన్ కళ్యాణ్ గారు వద్దు ఈ విషయం బయటికి చెప్తే పోలీసులకు చెప్తే మన ప్రభుత్వంలో పార్టీల మధ్య విభేదాలు వస్తాయని చెప్తున్నారు అని చెప్పారని వాళ్ళు చెప్తున్నారు. అదే నిజమైతే అంతకు మించిన దాన్ని ఏమనాలి, అసమర్థత ఇంకోటి ఉంటుందా? ఒక ఎమ్మెల్యే అక్కడ చేసింది ఏదో తెలుగుదేశం పార్టీ అగ్రనేతలు కాదు ఈ ఇష్యూ. ఒక ఎమ్మెల్యే ఇంత పెద్ద తప్పు చేస్తే ఆ ఎమ్మెల్యేని నిలదీసినా కూడా మొత్తం రెండు పార్టీల మధ్య తేడాలు వచ్చేస్తాయి అని చెప్తూ ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు అంత బలహీనంగా ఉన్నారా? బహుశా ఏమన్నా ఈ విషయం చంద్రబాబు నాయుడు గారికి చెప్తే చంద్రబాబు నాయుడు గారు కూడా చర్యలు తీసుకోరు, బొజ్జల సుధీర్ రెడ్డిని వెనకేసుకొస్తారు, ఫిర్యాదు చేసిన నా మీద చర్యలు తీసుకుంటారని ఏమైనా డిప్యూటీ సీఎం గారు భయపడుతున్నారా? ఇప్పుడు ఆయనేమి ఒక 100 మంది ఎమ్మెల్యేలను అటు ఇటు శాసించే వ్యక్తి కాదు ఆ ఎమ్మెల్యే. కాబట్టి ఆ ఎమ్మెల్యే చేసిన నేరానికి దాన్ని బయట పెట్టి నిలదీయండి, కనీసం ప్రశ్నించండి అంటే వద్దు, రాజకీయంగా రెండు పార్టీల మధ్య ఇబ్బందులు వస్తాయని చెప్పే స్థాయికి వచ్చారంటే ఇంకేమనాలి? ఇంకెంతమంది మీద నిఘా పెట్టారు? జనసేన పార్టీ వాళ్ళకి ఇదేనా రక్షణ? ఆలోచించుకోవాలి. మరి ఇంత పెద్ద సంచలన వార్త తెలుగుదేశం మీడియాకి అసలు వార్తే కాకుండా పోయింది. అదే వైసీపీకి సంబంధించి ఏదైనా ఉంటే చిన్న వార్త అయినా సరే పెద్ద పెద్ద బ్యానర్లు వేసి గందరగోళం చేసేవాళ్ళు ఇప్పుడు ఇంత పెద్ద వార్తను ఎందుకు కవర్ చేయకుండా కప్పిపుచ్చడానికి ప్రయత్నం చేస్తున్నారంటారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ వాళ్ళు చేయాల్సింది ఏంటంటే, సరే జనసేన వాళ్ళైతే ప్రశ్నించే పరిస్థితుల్లో లేరు, ప్రశ్నించే వాళ్ళ మీద వరుసగా వేట్లు వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు కాబట్టి వాళ్ళంతా సైలెంట్ అయిపోయారు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా నేను మా నాయకురాల మీద చర్యలు తీసుకున్నాను, మీరు ఏం చర్యలు తీసుకున్నారు అని తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక్క మాట ప్రశ్నిస్తూ ఉన్నారా? అసలు ఈ ఘటనే జరగలేదు అన్నట్టుగా ఎక్కడ మీడియాలో 2 రోజుల నుండి మొత్తం ఆపేశారు, ఎక్కడా లేదు. పై తెలుగుదేశం రైజ్ చేసిన ఇష్యూస్ అన్నిటికీ మద్దతు ఇస్తున్నారు, సొంత పార్టీ వాళ్ళకేమో మద్దతు ఇవ్వకపోయారు. అది అంటే ఇప్పుడు బేసిక్ గా ఒకటి అనిపిస్తుంది చాలా మంది జనసేన వాళ్ళని కూడా, మొత్తం ఈ కూటమిలో జనసేన అంటే పవన్ కళ్యాణ్ గారు, ఆయన సోదరుడు నాగబాబు, నాదెండ్ల మనోహర్, వీళ్ళు మాత్రమే వాళ్ళ ప్రయోజనాలను అయితే కాపాడుతూ ఉన్నారు. వాళ్ళు హ్యాపీగా లగ్జరీగా వాళ్ళు కావాల్సింది చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈ సిచ్యువేషన్ దెబ్బతినకూడదు. ఈ జనసేన పార్టీ లోకల్లో టీడీపీకి జనసేన పార్టీ నాయకులకు మధ్య, కార్యకర్తలకు మధ్య వచ్చిన ఇష్యూస్ అన్ని మీదేసుకుంటే నేను టీడీపీకి దూరం అయిపోతానేమో, నా మీద టీడీపీకి వ్యతిరేకత పెరుగుతుందేమో, అది ఉండకూడదు. కాబట్టి నేను సేఫ్ గా ఉన్నాను, కాబట్టి ఇదంతా తలనొప్పి అన్నట్టుగా చేస్తున్నారు. బాగా గమనిస్తే టీవీ రామారావు అని ఆయన సింపుల్ గా అన్యాయం జరుగుతోంది, బూట్లు తుడిచే వాళ్ళని చూస్తున్నారని ఒక మాట అన్నారు. తెల్లారేసరికి ఆయన మీద సస్పెండ్ చేసి, అంటే దాంట్లో మొత్తం ఒక్కలం వాళ్ళకే అన్ని పదవులు ఇచ్చారనే గొడవ ఏదో నడిచినట్టుంది. అది కాకుండా మీరు చేసిన ఒక వీడియో కూడా నేను గమనించాను. కాపులు దూరం అవుతున్న తీరు మీద, కాపు కమ్మ మధ్య జగన్ విభేదాలు పెడుతున్నాడని వాళ్ళు ప్రచారం చేస్తున్నారని మీరు ఏదో చెప్తా ఉంటే విన్నాను. నిజంగానే కాపుల్లో అంత అసంతృప్తి పెరిగిపోతుందా? ఇప్పుడు ఇంకోటి కొమ్మినేని గారు, వీళ్ళు ప్రతిదానికి కులాన్ని ఆపాదిస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళే. నిన్న ఆ ఉప్పాల హారిక గారి మీద దాడి జరిగితే గుడివాడలో కొడాలి నాని గారు, మాజీ మంత్రి కటారి గారు కలిస్తే దాన్ని ఈరోజు పత్రికలో రాశారు, మీరు గమనించండి. గుడివాడలో కులచిచ్చు రగిల్చేందుకు వైసీపీ కుట్ర చేస్తోందని పెద్ద వార్త రాశారు. ఏంటి, ఒక బీసీ మహిళా నాయకురాల మీద దాడి జరిగితే ఒక మాజీ మంత్రి బీసీ నాయకుడు మద్దతు తెలిపితే కొడాలి నాని కలిస్తే వీళ్ళంతా కలిసి మళ్ళీ గుడివాడలో పెద్ద కుల చిచ్చు రగిల్చేందుకు ప్రయత్నిస్తున్నారని కథనం రాశారు. అంటే బీసీలు ఎవరు మద్దతు ఇవ్వకూడదు, బీసీలు ఎవరైనా మద్దతు ఇస్తే బీసీ నాయకురానికి అది కుల చిచ్చు అవుతుందా? అంటే ప్రతి దాన్ని కులాన్ని ఆవిడని అవమానించినా, ఆవిడని దారుణంగా దూషించినా పట్టించుకోకూడదు అనమాట, ఈ పరిస్థితి. రైట్, ఓకే.